నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు స్టార్ట్ అయ్యాయి గోదావరి జిల్లాలో. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలకి ఒక వేదికగా మారాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీని ప్రక్షాళన చేసే దిశగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారనేది మనకున్న సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీలుగున్న అభ్యర్థుల్ని మార్చాలని యోచన దాదాపుగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారన్నది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సింతలపూడి నియోజకవర్గం, పోలవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చే ప్రక్రియని వైసీపీ అధిష్టానం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ స్థానాల్లో కొత్త వ్యక్తులు పెట్టాలనేది ఒక ఆలోచనగా ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి సింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి 2024 ఎన్నికల్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన విజయరాజు గారు పోటీ చేశారు. మరి 24లో ఓడిపోయారు. అదేవిధంగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెల్లం బాలరాజు గారు పోటీ చేశారు. మరి ఆయన ఓడిపోయారు. ఆయన మిస్సెస్, ఆయన సతీమణి పోటీ చేశారు, ఆమె ఓడిపోయారు. ఈ నేపథ్యంలో సింతలపూడిలో కూడా విజయరాజు గారిని మార్చేసి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి ఒక జెడ్పీటీసీ అంటే కామరకోట జెడ్పీటీసీకి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా పెడతారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా సింతలపూడి జెడ్పీటీసీకి ఉన్న ఒక అభ్యర్థిని తీసుకొచ్చి జెడ్పీటీసీ అంటే కామరకోట జెడ్పీటీసీ అంటే అక్కడ సర్పంచ్ గా పనిచేసిన కీలకమైన నాయకుడు ఉన్నాడు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అదేవిధంగా సింతలపూడి జెడ్పీటీసీ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సింతలపూడి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టే యోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి తెల్లం బాలరాజు గారిని ఈసారి ఇన్ఛార్జ్ గా లేకుండా మరి ఆయన సతీమణి యొక్క సోదరు అవుతుంది, మరదల వారసు అవుతుంది బాలరాజు గారికి, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పోలవరం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ గా పెట్టాలనే యోచన పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి గారు బీసీ నాయకుడు. మరి 2024 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఎవరికి అందని విధంగా అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది. మరి పాలకొల్లులో ఓరాహోరీ అంటే మరి అక్కడ సీనియర్ నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామారెడ్డి గారు పోటీ చేశారు. మరి అక్కడ కూడా ఘోరంగా ఓడిపోయారు గుడాల గోపి గారు. మరి అక్కడ అభ్యర్థిని కూడా మార్చేసి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా పెట్టే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది బీసీనా కాపు సామాజిక వర్గం అనేది, కాపు సామాజిక వర్గం అయితే గొన్నం నాగబాబు గారిని పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తుంది. బీసీ సామాజిక వర్గం అయితే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న కౌరు శ్రీనివాస్ గారిని పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పెట్టాలనేది వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తాడేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారిని కూడా మార్చాలనేది ఆల్రెడీ రాత్రి తాడేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కీలకమైన నాయకులు అంతరంగంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొట్టు సత్యనారాయణ గారిని ఇన్ఛార్జి పదవి నుండి తొలగించాలి. మరి తాడేపల్లిగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వడ్డీ రఘురామ్ గారిని నియమించాలని ఒక అంతర్గతంగా కీలకమైన నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే వైసీపీ అధిష్టానం కూడా తాడేపల్లిగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా వడ్డీ రఘురామ్ గారిని దాదాపుగా నియమించడం ఖాయమనేది మనకున్న సమాచారం. ఇది త్వరలోనే ఈ ఇన్ఛార్జీలు మార్చి కొత్త సమన్వయకర్తలు వేయడానికి కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. మరి తాడేపల్లిగూడానికి వడ్డీ రఘురామ్ గారు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉండడం ఖాయం. అది కూడా కొద్ది రోజుల్లోనే మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏమైతే ఈ 4 నియోజకవర్గాలు ఉన్నాయో తాడేపల్లిగూడెం, పోలవరం, సింతలపూడి, పాలకొల్లు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలని నియమించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో కొత్త ఇన్ఛార్జీలు ఈ 4 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు వచ్చే అవకాశం ఉందనేది
ఎంటీవీకి అందరూ సమాచారం. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.